హాయ్ అండి. ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2024 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు కేవలం 10 ఇంటర్తో మాత్రమే క్వాలిఫికేషన్తో మాత్రమే ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూద్దాం. హలో ఎవ్రీవన్. ఐటీబీపీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తే కనుక హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ, కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ కెన్లేమ్యాన్ అనేటువంటి పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ మేలు ఫీమేల్ ఉండేయండి. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ దీనికి సంబంధించిన మేలు ఫీమేల్ పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ కెన్లేమ్యాన్ మాత్రం ఓన్లీ మేల్స్ సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్లో చూద్దాం. నోటిఫికేషన్లోకి వివరం చూసే బదులు కొత్తగా వీడియో ఎవరైనా చూస్తున్నా కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చితే, వీడియో నచ్చితే కనుక. దీంట్లో ఆ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది ఆగస్టు 12వ తారీఖున స్టార్ట్ అయింది. ఇది సెప్టెంబర్ 10వ తారీఖుతో ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం అనేది క్లోజ్ అయిపోతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూస్తే కనుక హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ మేల్ వచ్చేసి 8 ఉన్నాయండి. హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ ఫీమేల్ వచ్చేసి 1 ఉంది. టోటల్గా హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ వచ్చేసి 9 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ మేల్ వచ్చేసి 97 పోస్టులు అనేవి ఉన్నాయండి. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్టర్ ఫీమేల్ వచ్చేసి 18 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇవి వచ్చేసి 115 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ కెన్లేమ్యాన్ వచ్చేసి ఓన్లీ మేల్స్ మట్టుకు ఉందండి. ఇవి 4 పోస్టులు ఉన్నాయి. ఇవి టోటల్గా ఇవన్నీ కలిపితే 124 పోస్టులు అనేవి 128 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ 128 పోస్టులు మన దీని కొరకు ఈ కింద ఇచ్చినటువంటి వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంట్లో recruitment.itbpolice.nic.inలో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ఏమైతే సర్టిఫికేట్లు అడుగుతున్నాడో అవన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటే కనుక మనకి ఈ అప్లికేషన్ అది పూర్తి చేసుకుంటూ అవుతాయి. దీనికి సంబంధించి ఈ పోస్టులు అనేవి కూడా 128 పోస్టులు అనేవి కూడా విద్యార్థులకు తగ్గట్టుగా, అంటే వాళ్ళ కేటగిరీకి తగ్గట్టుగా, యాజ్ రిజర్వేషన్ తగ్గట్టుగా పోస్టులు అనేవి వెచ్చించడం అనేది జరిగింది. పూర్తిగా నోటిఫికేషన్ చూడవచ్చు. ది పే స్కేల్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ వచ్చేసి 25,000 నుంచి 81,100 వరకు ఉంటుంది. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కెన్లేమ్యాన్కి వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. వీళ్ళకి అదర్ అలవెన్స్లు అనేవి కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అలవెన్స్లు అనేవి కూడా వర్తిస్తాయి. అలవెన్స్ తగ్గట్టుగా పైన చూపించిన బేసిక్ పే మట్టుకంటే బేసిక్ పేకి ఈ అదర్ అలవెన్స్ కూడా కలిసి ఇంకా వాళ్ళకి పే చేయబడతాయి. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ అండ్ కానిస్టేబుల్ కెన్లేమ్యాన్కి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ వచ్చేసి 12th క్లాస్ పాస్ ఫర్ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి 12వ తరగతి ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కానిస్టేబుల్ షాల్ హ్యావ్ పాస్డ్ రికగ్నైజ్డ్ ఫర్ వెటనరీ కోర్స్ ఆర్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ రిలేటెడ్ వెటనరీ. ఈ వెటనరీ కోర్సు కూడా చేస్తుంటే బెటరే. 12వ తరగతి చదివిన 12వ తరగతి చదవండి. రెండోది వెటనరీ కోర్స్ అనేది చేస్తుండాలి. దీనికి తగ్గటువంటి కోర్సులు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఓన్లీ మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు అని ఇచ్చాడండి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్ కెన్లేమ్యాన్కి వచ్చేసి కూడా 10వ తరగతి మాత్రమే పాస్ అవుతే సరిపోతుంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం అనేది. హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ అండ్ కానిస్టేబుల్ కెన్లేమ్యాన్కి వచ్చేసి వీళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇక్కడ చూపించినటువంటి విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ ఉన్న విధంగానే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఈ విధంగా మనకి ఇక్కడ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి 10/2000 ఈ సమయం నాటికి అనేటువంటిది ఆ డేట్లు అనేవి మెన్షన్ చేశాడు. సెప్టెంబర్ 10 నాటికి
రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనేటువంటిది ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీలకు వచ్చి 5 ఇయర్స్, ఓబీసీలకు వచ్చేసి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 ఇయర్స్ ఇట్లా ఇచ్చాడండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది లింక్ అనేది ఇవ్వటం జరిగింది. నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది కనుక మీరు పూర్తిగా చూసుకుని చేసుకోవాల్సిందిగా మీకు నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే పూర్తి వివరాలతో మనం చేస్తే కనుక ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా లెందీగా వీడియో అవుతుంది కనుక మనకి ఎంతవరకు అయితే వివరణ కావాలో అంతవరకే ఇస్తున్నాం. దీనికి సంబంధించిన ఫిట్నెస్ కూడా, ఫిజికల్ ఫిట్నెస్కు సంబంధించినటువంటి టెస్టులు, దానికి సంబంధించినటువంటి ఐ టెస్ట్లు, వాటికి అన్నిటికి కూడా సంబంధించి మనకి ఇచ్చున్నాడు. దీనికి అప్లై చేసుకోవాల్సినడానికి ఇచ్చినటువంటి వెబ్సైట్ వచ్చేసి recruitment.itbpolice.nic.inలో మనం అప్లై చేసుకోవాలి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదేవిధంగా పీడిఎఫ్ కూడా ఇస్తాను. అది చూసుకుని మీరు పూర్తిగా చేసుకోవాలి. ఫీజు పేమెంట్ వచ్చేసి 100 రూపాయలు ఉంది. 100 రూపాయలు అనేది ఫీజు పేమెంట్గా కనిపిస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఇక ఫీమేల్స్కి పిఎస్సి వాళ్ళకి కూడా ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు. ఓన్లీ ఓబీసీస్కు జనరల్ వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు కట్టాలి. మిగిలినటువంటి వాళ్ళు కట్టవలసినటువంటి అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ఓపెన్ 12వ తారీఖున అయిందండి. ఇది క్లోజ్ అయ్యేది సెప్టెంబర్ 10వ తారీఖుకి ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ కింద ఇచ్చిన ఆ వెబ్సైట్లోనే recruitment.itbpolice.nic.inలోనే మనం ఇదంతా కూడా చేసుకోవాలి. దీనికి శారీరక పరీక్షలు కూడా, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు కూడా ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి పట్టికలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. వాటిని కూడా మనం చూసుకోవాలండి. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నట్టుగా చూస్తున్నారు. ఎగ్జామ్స్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి డ్రెస్సర్కి వచ్చేసి జనరల్ అవేర్నెస్ 5 మార్కులకు ఉంటుంది. తర్వాత రీజనింగ్ 5 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 5 మార్కులకి, జనరల్ హిందీ వచ్చేసి 5 మార్కులకి, వెటనరీ మెడికల్ అండ్ ట్రీట్మెంట్ సంబంధించి 80 మార్కులు, టోటల్గా 100 మార్కులకి అనేది ఉంటుంది. ఇదే విధంగా కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్టర్కి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం 100 మార్కులకి అనేది పేపర్ ఉంటుంది. తర్వాత కానిస్టేబుల్ కెనమరల్కి కూడా 100 మార్కులకి అనేది పేపర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి వీరికి రిజర్వేషన్ తగ్గట్టుగా క్వాలిఫైయింగ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకి మాత్రం 33% ఇచ్చాడండి. ఆ మార్క్స్ వచ్చి సరిపోతాయి. మిగిలినటువంటి వారి 35% అనేది రావాలని ఇచ్చాడు. వివరాలకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ లింక్ చూడండి. అదేవిధంగా వెబ్సైట్ లింక్ ఉందని చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.